సిగ్గు సరం ఉందా? మాట్లాడుతున్నారా? బుద్ధుందారా? తానం తింటున్నావా? ఎన్ని మాయ మాటలు నువ్వు చెప్పిన మాటలు ఎట్లున్నాయి? కూల్ డ్రింక్ లో మత్తు కలిపి ఇచ్చిండు తెలుసా? నేను ఇప్పుడు చెప్తానా బయటికి. కూల్ డ్రింక్ లో మత్తు టాబ్లెట్లు కలిపి ఇచ్చిండు. ఏంద్రా ఇది? మత్తు టాబ్లెట్ ఏం లేదు. మంచిగానే లోపల తీసుకురా. వద్దన్నా లోపల తప్పైపోయింది. తమాషాలు దిగుతున్నా గంట అవుతుంది కదా, ఇంకా రాలేదు వాడు. ఎప్పుడు వస్తాడో చెప్పలేదు. చూడు రైట్ అవుతుంది. అవుతుందా? ఛార్జింగ్ చూసినావు? ఛార్జింగ్ కూర్చోండి అమ్మా. హుషారు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏమన్నా లేకపోతున్నా ఏమని కూడా ఆడు చూసుకొని వేసుకొని చేసిన నా మొత్తం స్టంట్. ఎఫెక్టే దెబ్బ ఎఫెక్టే. మళ్ళీ ఇంత వస్తుంది. చూపించుకో హాస్పిటల్. అదే నంబర్ చూడు. అదే నెంబర్ అట్లా రాదు కదా నెంబర్స్. అదే నెంబర్. హలో హలో ఎక్కడున్నావు? హలో ఎక్కడున్నావు బ్రో? ఇక్కడ ఏడా కింద అంటే ఏ కింద ఉన్నావు నువ్వు? లొకేషన్ పెట్టారు కదా, అక్కడ వచ్చినా. లొకేషన్ నీకేం కనిపిస్తుంది? కానీ అయితే వెహికల్స్ ఉన్నాయన్న. ఒకటి స్వాతి రెంటల్ సంథింగ్ అనేది ఉన్నా. ఓకే ఒకటి అది ఏ కలర్ షర్ట్ వేసుకున్నాను? అన్న బ్లాక్ చెక్స్ అన్న, బ్లాక్ ఉన్న వైట్ చెక్స్ అన్న. చెక్ షర్ట్ బ్లాక్ చెక్స్. అవునా? ఒక్క నిమిషం నేను కిందికి వస్తున్నా. నువ్వు అదే కదా నీకు చూడొకసారి కనబడరా? ఏం చేయలేదు అన్న. ఏంటిది? అన్న వీడియోలో ఫొటోస్ అయితే ఏం చేయలేదు, వైరల్ చేయలేదు అన్న. నువ్వు లోపలికి వస్తే ఏం చేయను. నువ్వు లోపల రాకుండా గిట్ట నేను బైక్ వైరల్ చేసేస్తాను. ఒక్క నిమిషం వస్తా అన్న. వస్తున్నాడు చూడు మా మనిషి. ఒక ఆయన మా అన్న వస్తున్నాడు చూడు. వాడు రాగానే మీరు కొడతారా? వాడిని ఏం చేస్తారా ఇంకా మీ ఇష్టం. వాడిని మీరు ఎంతవరకు మిమ్మల్ని 6 నెలలు మీరు మిమ్మల్ని ఎంత కష్టపెట్టినా మీరు ఉన్న కోపం అంతా తీసేయడానికి మీ ఇష్టం. వాడిని రప్పించినాం. వచ్చిందా? అడోరేసి తెలుసా? ఇప్పుడు తెలుసా? ఇప్పుడు వచ్చి తెలుసా? 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 తెలియదన్నావుగా. తెలుసా? చూడు చూడు మొత్తం చూడు. తెలుసా? తెలియదని చెప్పినావు. ఎంత మోసం చేసినవరా నన్ను. ఫోన్ చేస్తే ఎన్నిసార్లు స్విచ్ ఆఫ్ పెట్టుకుంటావు? 6 నెలల నుంచి 3 లక్షలు నేను ఉన్న చోటు, నేను పెట్టిన చోటు అన్నీ కనిపెట్టుకొని 3 లక్షలు పాపం అని చెప్పేసి నీకు ఇచ్చినా లేదా? అంత అవసరమైన మళ్ళీ 3 లక్షలు పెడితే అక్కడ పెట్టకుండా తీసుకొని వెళ్తావా? ఇట్లానేనా? ఈ ఫోటోలు లేవా? ఎవరు పార్వతి అని చెప్పేసి అంటావా? మనిషినైనా నీకు అక్క చెల్లెలు లేరా?
నాకు ఇంత మోసం చేయడానికి ఇట్లా చేసినావు. నువ్వు కాదు, నేను ఈ ఫోటోలో నర్సు ఉన్నది? దగ్గర పోయి చేసుకొని ఇప్పుడు నాకు డబ్బులు కట్టు. నీతో నాకు అవసరం లేదు, నా డబ్బులు నాకు ఇవ్వు. లాక్ చేయమ్మా, లాక్ చేయి. ఏందా ఫొటోస్లో నువ్వు కాదా? ఫొటోస్ నీ పేర్లు కాదా? ఏడున్నావు అంటే ఇంకెందుకు అంటావు? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, బ్లాక్ లిస్ట్ లో పెట్టేసినావు. ఏంద్రా ఈ ఫోటో? ఫ్రెండ్స్ నెంబర్ లేదు, ఎవరి నెంబర్ లేదు. ఏం చేద్దాం అనుకున్నావు? డిలీట్ మొడ్డ డిలీట్ చేస్తా సుల్లిగా. ఏయ్ నీ ఫోన్ పట్టుకో. ఏ తమాషాలు తెస్తున్నారా? మా ఇంటిలోడు ముట్టితో లేకపోతే చూడు నువ్వు. అంటే ఆమె ముసలామే, ఏం చేయలేదు, ఏమనలేదు, ఎవరు లేరు అనుకుంటున్నావా? ఏంద్రా సారీ? ఏం సారీ? ఇప్పుడు ఇందాక ఏం మాట్లాడినావు? ఇందాకేం మాట్లాడినావు? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? తెలుసు. అంటే అంత ఏం చేయాలి? ఏం చేయాలా? ఏం చేయాలి? ఒకసారి మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడతావు? మాట్లాడడానికి ఏం లేదు. నేను మాట్లాడదలుచుకోలే. ఎవడో ఒక్క సొమ్ము అని చెప్పేసి నేను తీసుకుపోయినావు. ఏం చేసాను? ఏం చేసాను? నీ అయ్యే సొమ్ము అని అబ్బా చెప్పు, సొమ్ము. ఏం చేసాను? అక్కడ ఒక్క సొమ్ము అని తీసుకుపోయినావురా? కనిపిస్తుంది సిగ్గు సరే ఉందా? ఏం మాటలు మాట్లాడుతున్నారా? బుద్ధుందారా? తానం తింటున్నావా? ఏం మాటలు మాట్లాడుతున్నావు? నువ్వే అని చెప్పేసి చెక్ చేపిస్తాం. ఎవరితో అయిందో చెక్ చేపిస్తాము. చెక్ చేపించిన తర్వాత ఎవరితో అయిందో చూసి నీ ఫొటోస్ వైరల్ చేస్తాం. అప్పుడు సరే నీతో అయిందంటే తమాషాలు దగ్గర ఒక్కొంతో అయిందంటే ఏం మొడవడం వల్ల మనిషివేనా నీకు అక్క చెల్లెలు లేరారా? నన్ను మోసం చేయడానికి ఎట్లా మనసు ఒప్పిందిరా? ఎట్లా మనసు ఒప్పింది? ఎట్లా మనసు ఒప్పిందిరా? మాటలు మంచిగా మాట్లాడు, అర్థమవుతుందా? కట్ల కూడా కట్ల వీడి నుంచి బుద్ధ బొక్కిరా కూడా పెద్దదే కదా. నీకన్నా పెద్దదే అంటే పెళ్లి కాలేదు. పెళ్ళై నామేమన్నా నన్ను పట్టుకున్నా. నువ్వు ఎందుకు పోయినా ఆమె దగ్గర ముడవాడ పోయినా? నేను పోతే ఏమని చెప్పి వేరు ఆమె దగ్గరికి? ఆమె కూడా పోతే నువ్వేం చేస్తావు? నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పకపోయినావు. నీ ఏజ్ ఎక్కువ, నేను ఉందా నీ దగ్గర అని సరే నువ్వు చెప్పాల్సింది కదా. నువ్వు చెప్పాల్సింది కదా. ఆమె ఎందుకు చెప్తారా? ఎందుకు చెప్తారా? ఎవరు లేరు. ఎంత మాయ మాటలు చెప్పినావు? లంగా అని చెప్పి ఆమె తెలియదు కదా. ముందు ఎంత మాయ చేసినవరా నన్ను, తర్వాత నీట ముంచినావు. ఏమేం మాటలు చెప్పినావు? ఆడప్పుతోనే నాకు ఆధారం. చెప్పొచ్చు కదా. అంటే ఆమెకి ఏమేం మాటలు చెప్పినావు? 3 లక్షలు తీసుకున్నాను. 3 లక్షలు ఈ మాటలు చెప్పినావు ఇప్పుడు? ఏం చేసినావు? పైసలు ఏం చేసినావు? 3 లక్షలు తెగిపోయాడు. 3 లక్షలు కాదు, పై కంప్లైంట్ పెడదాం. 10 లక్షలు తెగిపోయాడు అని చెప్పి చెప్పు. ఇంక ఇట్లా ఏం చెప్పకండి. ఫోటోలు గిటోలు అన్ని వైరల్ చేసాము. పోలీస్ స్టేషన్ ఏం కంప్లైంట్? నేను తీసుకునే బీరువాలకి 4 లక్షలు తీసుకున్నా. పర్సనల్ గా 2 లక్షలు పెట్టింది అంతే. అంతే. 10 లక్షలు ఏం కాలేదన్న. మేము అది కంప్లైంట్ పెడతాం. 10 లక్షలు తెగిపోయాడు అని చెప్పి కంప్లైంట్ పెడతాం. కాబట్టి 10 లక్షలు పెడతాం. నిన్నెందుకు వదిలిపెట్టాలి? నువ్వు అయ్యో పాపం అని చెప్పేసి మాకు కట్టు. ఎట్లా కడతావు? ఎక్క నమ్ముతావు? అమ్మి కట్టు. బాధపడ్డదని 6 నెలలు ఎట్లా బతకాలి? మిల్లు గిల్లు వదిలేసి నేను వేరే రెంట్కుంటాను. మొహం చూపించుకోవడానికి లేదు, అక్కడ ఆ ఏరియాలో ఉండటానికి లేదు. నేను బయట నర్సు దగ్గర, ఇప్పుడు హాస్పిటల్లో పోయి వేరే నర్సు దగ్గర చూపించుకొని వస్తున్నా. వేరే రెంట్కు తీసుకున్నా ఇల్లు. నేను అక్కడ మొహం చూపించుకోవడానికి లేదు. అన్ని విధాలా నష్టపోయినా నేను. రోడ్డు మీద పడ్డా, బతికే రోడ్డు మీద పడ్డది. ఇప్పుడు మందు దానికి కావాలా? డబ్బులు కట్టావా? ఈ రెండే డబ్బులు కావాలా? డబ్బులు నా డబ్బులు నాకు ఇచ్చేయి. నీతో నాకు సంబంధం లేదు. నా డబ్బులు నాకు ఇచ్చేయి. తీసుకున్న డబ్బులు నయా పైసలతో సహా ఇవ్వాలి. పడకలేకపోతే పోలీస్ కేసు పెట్టి 10 లక్షలు అని చెప్పేసానంట. 10 లక్షలు కట్టాను చెప్తాను. డబ్బులు లేవంటే లేవంటే అయిపోతుందా? డబ్బులు లేవంటే తీసుకున్నావుగా, దిగిపోయినావుగా పైసలు. వాడుకున్నా
అవసరాలకు వాడినావా ఇట్లా సరే ఇట్లా ఇప్పుడు నేను తెలియదు అదే అదే ఇంకోదాన్ని చూసుకో, తెలియదు పడుకున్నాను. ఇట్లా సీన్ అవుతుంది అని చెప్పి తెలియదు ఆమెకు ఎవరు లేరు అని చెప్పేసి ఇక ఆమెను మోసం చేద్దామని చెప్పి చూసినావు అమ్మకు కొన్ని వాటర్ అన్నట్టు ఏం చేయాలి వీడియో ఏం చేయాలి కాదు, వీడియో ఫోటోస్ అంటే ఏం చేయకన్నా ఆమె పైసలు ఆమెకు కావాలి ఆమె చేసిన దానికి ఆయన తిరగాలి అమ్మ దానికి ఏమంటారు చెప్పండి అమ్మ. చేసిన దానికి ఏమంటారు చెప్పండి చేసిన దానికి వద్దు నాది నేను చూసుకుంటా, నర్సం పెట్టుకున్నా, హాస్పిటల్ చూసుకుంటా, వేరే పెట్టుకున్నా నేను ఆ రూమ్ తీసుకొని అక్కడ మొహం చెల్లట్లే నాకు పోవటానికి సొంత ఇల్లు పెట్టుకొని తాళం వేసుకొని వచ్చిన. ఇప్పుడు ఆమె చేసింది తప్పు లేదా అంటే ఆమెకి ఏమైనా పెళ్ళి అయిందా ఆమెకి ఏమైనా హస్బెండ్ ఉన్నాడా ఆమెకి పెళ్లి కాలేదు అదే టైంలో నువ్వు వచ్చినావు ఎవరికన్నా ఆశ కలుగుతుంది అరే ఒక తోడు దొరికింది కదా అని చెప్పేసి ఎన్ని మాయమాటలు నువ్వు చెప్పిన మాటలు ఎట్లున్నాయి కూల్ డ్రింక్ మత్తు కలిపి ఇచ్చిండు తెలుసా, నేను ఇప్పుడు చెప్తాను బయటికి. కూల్ డ్రింక్ లో మత్తు టాబ్లెట్లు కలిపి ఇచ్చిండు. ఏంద్రా ఇది ఏయ్ మత్తు ఏంద్రా ఈ లెక్కలు పాంతులని చూడక ఏం లేదు మంచిగానే అన్నా అన్నా లేదా అన్నా లోపల తీసుకురా దా. అన్న వద్దన్న ప్లీజ్ అన్న అన్న లోపల రా అన్న వద్దన్న లోపల రా అన్న అన్న వద్దన్న ప్లీజ్ అనే అన్న అన్న కొత్తగా ప్లీజ్ అన్న తప్పైపోయింది తమాషాలు దిగుతున్నా ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న 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 ప్లీజ్ అన్న కొత్తగా అన్న కొత్తగా అన్న ప్లీజ్ అన్న మంది వేసినట్ట లంచోడుకి ఫాల్తు బై జై కుత్తా లంచోడ్ జై దొక్కలాల బో జై ప్లీజ్ అన్న అన్న కొత్తగా అన్న ప్లీజ్ అన్న మహేంద్ర ఏడుస్ అయిపోతుందా ముడ్డా చూదా బయట అన్న ప్లీజ్ అన్న అన్న మొత్తం సాఫ్ చేయండి అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న అయితే ఆడేది ప్లీజ్ అన్న ఆడేది అన్న ప్లీజ్ అన్న అన్న వద్దన్న అన్న అన్న ప్లీజ్ అన్న ఆయన ముట్లో కన్నా ముట్టో కూడా వదిలేదా లేదా అని ఇది అయిపోయిన తర్వాత కూడా అని పీస్లో కూర్చోడు నేను అస్సలు నేను అస్సలు తీసుకురా బయటికి తీసుకురా ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న తప్పైపోయింది ఏం వడ్లేదు ఏం వడ్లేదు వాడు ఇప్పుడు కూడా ఇప్పుడు చెప్తుందన్న ఆమె ఎందుకు ఇష్టం మంతమంది చంపేద్దాం చంపేసి పైసలు చంపేసి దండం అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న వదిలేదన్న ఆమె కాదు మాయి కాదు అర్థమవుతుందా నాకు నీ మీద జాలి లేదు, అయిపోయింది. నా పైసలు నాకు ఇచ్చేసి నువ్వు అప్పటి నుంచి చేసి 6 లక్షలు నాకు మొత్తము ఒక్క నిమిషం అన్న ఇదంతా కాదు ఈడ చూడు ఇగో కెమెరాలో మొత్తం రికార్డ్ అయితే నువ్వు చేసిన లంగా పని అన్న ఈడ ఆల్రెడీ సగం చచ్చిపోయింది ఆమె పైసలు మంచి మర్యాదగా ఆమె పైసలు చేసే నువ్వు నేను ఇంతవరకు నీ మీద చెయ్యలేదు ఎందుకంటే ఇద్దరు దిక్కు తప్పదు కాబట్టి చెయ్యలేదు నువ్వు వన్స్ మొత్తం మంది ఇచ్చినావు అని చెప్పి తెలిసినాకనే నీ గుద్దవాళ్ళ కొట్టినావు అర్థమవుతుందా గోళీ వేస్తావా నీకేస్తావు ఇప్పుడు గోళీ నీ గుద్దలకి వేస్తావు గోళీ అర్థమవుతుందా ఇది ఇది నాకు మరి అదంతా కాదురా భయ్ పైసలు ఇచ్చేసాయి అయిపోతుంది అదే పైసలు ఎప్పుడు ఇస్తున్నావు ఎప్పుడు ఇస్తున్నావు కాదు ఇప్పుడు ఏం చేస్తావు నాకు తెలియదు వాటితో సంబంధం లేదు. అయిపోయింది అన్న లేవన్న ఖర్చులకైనా అని చెప్తాను అన్న ఖర్చులకు లేవంటే మరి నేను ఎట్లా బతకాలి ఇంతలోకే ఖర్చు పెట్టి పైసలు ఇచ్చినావా మంచిది లేకపోతే ఆ వీడియోతో పాటు నీ ఫొటోస్ ఆ వీడియోలు వేసేస్తా అసలు వదిలిపెట్టే పనే లేదు, వదిలిపెట్టే ఎంత ఎంత సఫర్ అవుతుంది ఆమె ఇప్పుడు చెప్తుంది ఆమె తెలుసు అప్పటి నుంచి చెప్పలేదు ఇప్పుడు చెప్తుంది ఆమె ప్లీజ్ అన్న అసలు వదిలేదే లేదు నువ్వు ప్లీజ్ అన్ను కనికరించేదే లేదు, క్షమించేది లేదు. నా డబ్బులు నాకు గట్టు, నా 6 లక్షలు నాకు గట్టు. నేను నువ్వు కిడ్నీ అమ్ముకో ఏమన్నా అమ్ముకో ముడ్డ పైసలు అయితే లేవన్న ఇప్పటికిప్పుడు నా దగ్గర పైసలు ఇస్తే బయటికి పోతావు లేదంటే స్టేషన్ పోతావు అన్న లేవన్న పైసలు ఇప్పుడు ఇచ్చినావా 6 లక్షలతో సరిపోతుంది. ఆమె ఏమంటుంది దీనికి కూడా ఆమె పెంచుకుంటా అని చెప్పేసి అంటుంది. వదిలేసారు నీతో సంబంధం లేదు అంటుంది. ఒకవేళ పైసలు ఇవ్వలేవు అంటే
పిఎస్ లో 10 లక్షలు దెంగిపోయినా కంప్లైంట్ పెడతాం. అంతే. ఇంకా ఇది మాత్రం పిఎస్ లో 10 లక్షలు దెంగిపోయినా కంప్లైంట్ పెడతాం. యూట్యూబ్ లో వీడియో కూడా పెట్టేస్తాం. నా స్టేజ్ అని నాకు వద్దన్నా మళ్ళీ ఇష్యూ అవుతుంది అన్న. అర్థం చేసుకున్నా, నాకు కూడా ఫ్యామిలీ కూడా ఉంటాను. ఉంటే ఆమెకు ఉంటుందా ఫ్యామిలీ? అన్న కొంచెం అర్థం చేసుకోరా. ఆమెకు ఫ్యామిలీ లేదనే కదా నువ్వు ఇట్లా చేసినావు. అట్లని కాదన్నా. ఎవరేమన్నారు, ఎవరేం కదా అంత ధైర్యంగా చేసిండు. ఇంకా నయ్యం చంపలే ఏదన్నా మందు పెట్టి కూల్ డ్రింక్ అదే ప్లాన్ ఉండేదేమో. మత్తు మందులు కలపలేదా నువ్వు? కూల్ డ్రింక్ లా మత్తు కలపలే? మత్తే కలిపిన విషం ఇచ్చి పడ్డాయి సరిపోలే. పోవాలని ఉందా లేదా ఇంటికి? అన్న నేను డబ్బులు పైసలు అరేంజ్ చేయండి. లేవని ఇప్పటికిప్పుడు అంత అంటే పైసలు అరేంజ్ చేయండి. మాకు సంబంధం లేదు అంటే అన్న. ఒక 2 లక్షల దాకా వస్తాయి అన్న ఇప్పుడు. అంతే ప్రజెంట్ అన్న టైం కావాలన్న. ఒక 3-4 నెలలు ఇప్పుడు లేవన్నా. ఇప్పుడు మొత్తమే లేవన్నా. ప్లీజ్ అన్న కొంచెం ఎంత అరేంజ్ అయితే ఇప్పుడు 2 లక్షలు అయితే అని చెప్పేసి మాట్లాడి ఇప్పుడు అన్న. అదే అన్న 2 లక్షలు 2 లక్షలు అయితే కదా. ఇప్పుడు నీ అన్న ఫోన్ తీసి చెక్ చేయ సార్. ఉంటాయి అన్ని మాయ మాటలు చెప్తాడు. అది దగ్గర ఎందుకున్నా మొన్ననే తీసుకుపోయి ఎవరికి వేయలేదన్న. నేను వచ్చిందే స్టార్టింగ్ ఓపెన్ చేయి. ఎంత అన్న 1 లక్ష 2 లక్షలు లక్ష అన్న. ఇది 2 లక్షలు కూడా కనిపిస్తుంది. ఇది ఈయన పెట్టుకుంటే ఇట్లా ఫాంట్ లో నీకు అర్థమవుతుంది. లక్ష 1-2 లెక్క. మా ఫ్రెండ్ అన్నాడు 1 లక్ష పంపిస్తాను. 1,24,000. మీకు ఫోన్ పే ఉందమ్మా? మీకు ఇదైతే 1,24,000 వీటి దగ్గర ఇప్పుడు 1,24,000 ఉన్నాయి. ఇంకా మిగతా 2 లక్షలు అని చెప్పేసి అన్నావు అన్న. 1 లక్ష మా ఫ్రెండ్ గారిని అడిగిస్తాను. ఫోన్ ఏ దోస్త్ కానీ ఫోన్ చేస్తావు? ఫోన్. హలో, అరే ఎక్కడ ఉన్నావు? చిన్న హెల్ప్ కావాలి. 1 లక్ష రూపాయలు అరేంజ్ అవుతావా? మళ్ళీ ఇస్తాను. కొంచెం ఎమర్జెన్సీ ప్లీజ్ రా. అర్థం చేసుకో. నేను మళ్ళీ ఇస్తా. ఒక 1 మంత్లో ప్లీజ్ రా. కొంచెం అర్థం చేసుకోరా. నేను వేరే కాడ ఎత్తుకున్నా. ప్లీజ్ సార్. మళ్ళీ ఇప్పుడు దాని నుంచి 1,00,000 రూపాయలు అన్న నెంబర్ చెప్తాం. ఆ నెంబర్ కొట్టు. బ్యాంక్ ట్రాన్స్ఫర్. అమ్మ మీ అకౌంట్ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయా? అకౌంట్ డీటెయిల్స్ అకౌంట్ నెంబర్ కి ఉన్నాయా? ఎట్లా ఉంది? అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ అవసరం లేదు. ఏంటంటే మైనస్ ఏంటంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు పంపిస్తాను. నేను పంపించిన అనుకో ఎటు కాకుండా ఈ 1,00,000 ఆ 1,00,000 ఎందుకంటే మళ్ళీ ఫోన్ పే లిమిట్ అయిపోతే మళ్ళీ కార్డు నుంచి తీయాలి. అవునవును. ఏందో నీ దాంట్లో పంపించుకో. మీ వాళ్ళు ఫోన్ చేసి ఫస్ట్ మళ్ళీ మీ వాళ్ళు పంపి నీ దాన్ని పంపించేది ఇట్లా ఒకసారి మీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పు. ఒక నెంబర్ చెప్తే ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పు. హలో, అరే పంపినావా? ఆగా, నేను ఒక నెంబర్ చెప్తా. ఆ నెంబర్ పంపిస్తావు. నెంబర్ మెసేజ్ అయినా పెడతాను. నంబర్ 800 అదే నెంబర్. శివ అని వస్తుంది పేరు. ఆ నెంబర్కి కొట్టమని పైసలు. ఆ మెసేజ్ ఇందాక ఫోన్ చేసినట్టు ఫోన్ ఆ నెంబర్కి పంపించమని చెప్పేసాను. మిగతాయి మీ దానికి కొట్టించుకో. అమ్మ ఇప్పుడు వీడి దగ్గర 1,24,000 ఉన్నాయి. ఇంకొకరు వరకు 1,00,000 రూపాయలు తీసుకో. మొత్తం 2,24,000. ఇంకా మిగతాయి అలా మన దగ్గర ఏమైనా కార్డులకి ఏమైనా ఉన్నాయేమో చూడు. వేరే బ్యాంక్ అకౌంట్ ఏమైనా ఉంది దాంట్లో ఫోన్పేలా? ఒకటే బ్యాంక్ అన్న ఇది. మరి మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఇంకా డబ్బులు కాకుండా వెళ్ళు. మొత్తం డబ్బులు ఇచ్చిన కొంచెం టైం కావాలి. ఇప్పుడు అంతా అయిపోయినాయని చెప్తాను కదా అన్న. కొంచెం అర్థం చేసుకోవాలన్న. మీరు ఒకటే బ్యాంక్ ఉన్నా నెంబర్ ఎంత కొట్టు. టైం కావాలన్న నాకు. ఇప్పుడు అన్నీ అంటే ఏమన్నా చూసింది కదన్న అకౌంట్. మిగతా ఎప్పుడు ఇస్తాం అన్న? ఒక 4-5 నెలలు టైం కావాలన్న.
ఇంకా కార్డు తీసుకుంటా కార్డు ఉంది ఫోన్ ఇంకా కార్డు ఫోన్ కార్డు దీన్ని అన్న ఆ బ్యాంక్ ఏది? ఉన్న బ్యాంక్ అన్న అవి కొట్టుకున్నాను కొడుతున్నా కొంచెం నా నంబర్ వచ్చినాయి. ఇంకా రాలే నా నంబర్కి నాకు కొంచెం టైం కావాలన్న నాకు అన్ని ఇప్పుడే కావాలి వాడు కూడా టైం ఇచ్చేదే కదా. నా అర్థం చేసుకోవాలన్న ఇప్పటికిప్పుడు నేను ఏ పని చేస్తాను అన్న కొంచెం మరి పికనిక్ వచ్చినావా మరి? పికనిక్ చేసినావా మరి ఇవన్నీ? అన్న అయ్యింది అయిందన్న నా తప్పు నాదే అన్న తప్పు నాదే అన్న ఏం చెప్తాను చేసుకో. కొట్టుకో నా నెంబర్కి అది వెనకాల కార్డు ఉంది అదేది ఏంటి క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా? అన్న ఏం లేవు అన్న తీ ఫస్ట్ అది నా ఏంటో ఏం తెలియదు లేదు. కదా ఏంటది క్రెడిట్ కార్డు. క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డేనా? అదే అన్న మరి ఏం లేవని చెప్పేసి అంటున్నావు? అన్న దాంట్లో ఏం లేవు అన్న డబ్బులు నాకు ఈ బ్యాంక్ సంబంధించింది క్రెడిట్ కార్డ్ సంబంధించింది అది ఓపెన్ చేయి, యాప్ ఓపెన్ చేయి. ఏమి లేవా తెలుస్తుంది మాకు నువ్వు ఎన్ని లంగ మాటలు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు లేవన్న పిన్ కొట్టు లాగిన్స్ అన్నీ కావాలి ఇప్పుడు ఇంకా. ఫస్ట్ ఎవరో తెలియదన్నో పేరు పార్వతి అన్నో అదన్నో దగ్గర 100 నాటకాలు ఉన్నాయి. ఈ నాటకాలు నాకు తెలియదు. ఎన్ని నాటకాలు ఆడతావని అసలు దగ్గరికి రానియకపోతుంది. నేను అయ్య పాపమని దగ్గర తీస్తే నాకే ఇసరు పెట్టినావు. క్రెడిట్ కార్డ్ ఎంత లిమిట్ ఉందిగా? ఎంత ఉందా లిమిట్ లక్ష చిల్లర ఉంది ఇంకా. ఈ 2,20,000 ఎంత ఉండే అసలు లిమిట్ ఎంత ఉండే 2.25 ఉంది ఇక్కడ అనిపించింది దాంట్లో. స్టేట్మెంట్ చాలా లక్ష చిల్లర వాడేసి 1,10,000 వాడేయండి. ఒక పని చేద్దాం, ఇప్పుడు లిమిట్ ఉందా ఇలా తీయొచ్చుగా తీయచ్చు. తీ 2 లక్షలు అంటే గీకాలా లేదంటే అది నేను యాప్ నుంచి కొట్టేస్తాను. కొట్టు ట్రాన్స్ఫర్ చేయి అవి ఉన్నాయి ట్రాన్స్ఫర్ నాకు చేసిన వచ్చిన మీకు లేలే ఇప్పుడు క్రెడిట్ కార్డు లిమిట్ ఫోన్లోకి వచ్చినా నాకు వచ్చినాయి. నాకు వచ్చినాయి. టైం కావాలన్న అన్ని ఇప్పుడే కావాలన్న ఎంత పంపించినావు డబ్బులు? ఎంత ఇప్పుడు 1,00,000 వచ్చినాయి అమ్మా మొత్తం 2,24,000 వచ్చినాయి మన దగ్గర 1 రూపాయి కూడా పెట్టకుండా తీసుకున్నాను 4 లక్షలు మరి నేను ఇస్తాను నాకు ఇప్పుడు ఇంకొక 1,00,000 వస్తున్నాయి ఇప్పుడు ఇంకా 1,00,000 రూపాయలు ఇంకొక క్రెడిట్ కార్డు ఉంది క్రెడిట్ కార్డు నుంచి తీస్తున్నాం ఇంకా 1,00,000 2 లక్షలు మొత్తం 3 లక్షలు వచ్చినాయి మొత్తం 3 లక్షలు 3,25,000 అనుకో ఇంక వచ్చినాయి మనకి మిగతా 3 లక్షలు ఎప్పుడు ఇస్తావు అన్న నాకు ఒక 3-4 నెలలు టైం ఇవ్వరన్న నేను పక్కా ఇస్తా 3-4 నెలలు టైం నమ్మి అదే ఎట్లా వీడియోస్ ఫోటోస్ మీ దగ్గరనే ఉన్నాయి కదన్న అవి పెట్టుకుని ఇప్పుడు ఆటి OTP నమ్మే అన్న నేను ఇక్కడికి వచ్చింది ఓటీపీ చెప్పు. ఆటి నమ్మేగా అన్న నేను ఇక్కడికి వచ్చింది ఇస్తావు నమ్మాలైతే ఒకసారి నమ్మురు అన్న ఏమంటావు వచ్చింది చూడు. 3-4 నెలలు ఇస్తా అని చెప్పేసి 55 09 5509 ఇంకొకటి ఇంకో 2 ఉన్నాయి చూడు. 5509 67 67. మరి ఇవ్వకపోతే ఏం చేయాలి అప్పుడు? అన్న ఇప్పుడు ఆ ఫోటోస్ చూసి వచ్చినాయి అన్న వ్యాలెట్లోకి యాడ్ చేసిన. అవి ఉన్నాయనే కదా వచ్చినాయి ఫోన్లో ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు చేసుకో. ఆధార్ కార్డు ఫోటో మన ఇంటి ప్రాపర్ మీ ఇంటి అడ్రస్ కావాలి ఇంటి దాకా వద్దన్న కొంచెం అర్థం చేసుకోవాలి నువ్వు ఇంటి దాకా వస్తానే కదా నువ్వు వస్తావు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు వాళ్ళకి వెళ్తే సడన్ గా మళ్ళీ లేనిపోని చూపి ఆధార్ కార్డు చూపి. చేసిన లేదు ఈసారి ఆధార్ కార్డు ఇవ్వు. 3 లక్షలు వచ్చినాయి మొత్తానికి అయితే. అమ్మ మా దగ్గర ఉన్నాయి మేము మీకు డ్రా చేసి ఇస్తాం ఓపెన్ చేయి, ఎక్కడ ఉన్నది ఓపెన్ చేయి. నాకు ఫోన్ ఇస్తే నేను ఏడే పెట్టుకోవాలి. డ్రా చేద్దామన్నా ఎందుకంటే నా కార్డులో లిమిట్ తక్కువ ఉంది అట్లా ఏది నా కార్డులో లిమిట్ లేదు నా కార్డు నుంచి వెళ్ళి దీంట్లో ఒక 50,000 వస్తాయి, దాంట్లో ఒక 50,000 వస్తాయి. బిర్యానీ కార్డు తీసుకున్నా మిగతా పైసలు ఎప్పుడు ఇస్తావు అన్న చెప్పిన కానీ నాకు ఒక 3-4 అడ్రస్ చూపి. మిగతా అడ్రస్ 3 లక్షలు ఎప్పుడు ఇస్తావు మీ దగ్గర నుంచి ఆమె ఏం తీసుకుంటలేదు అబ్బాయి తీసుకున్న పైసలే ఆమె తీసుకుంటుంది అంతే నేను నీ దగ్గర నుంచి మీ దగ్గర నుంచి 1 రూపాయి కూడా ఆమె ఎక్స్పెక్ట్ చేస్తలేదు కరెక్ట్ నా అడ్రస్ ఇది. ఆమె కరెక్ట్. చేసేదానికి కూడా ఆమె నీ లైసెన్స్ చూపి. నా లైసెన్స్ ఎందుకంటే అందులో నమ్మి ఆమె కూడా తప్పు లైసెన్స్ లేదా? చేసింది ఆమె కూడా తప్పు ఉంది కాబట్టి ఆమె ఏమంటలేదు ఓటర్ ఐడి కార్డు ఉంటుంది చూడు. ఓటర్ ఐడి కార్డు చెప్పి. విషయాలు కాదు అందుకనే నోరు మూసుకొని లంగ పుక్క నువ్వు. ఊరుకున్నా. ఓటర్ ఐడి ఉంది సేమ్ దీంట్లో ఉంది. ఒక్క నిమిషం ఫోటో తీసుకునే. ఆడపుల్ల ఇమ్మంటే కూడా ఇబ్బంది అవుతుంది నీకు. నేను ఆ, నా సొమ్ము ఇస్తా అని తీసుకున్నా, చెప్తాను ఎట్లా చేయమంటావు? ఇవ్వకుంటే ఎక్కడికి పోను ఆధార్ కార్డులో ఓటర్ ఐడి కార్డులో సేమ్ ఉంది, లైసెన్స్ లేదంట. ఇస్తానే చెప్తాను ఇస్తానే చెప్తాను నేను నువ్వు ఎప్పుడు ఇస్తావు? ఎట్లా ఒప్పింది? నాకు ఒక 3-4 నెలలు టైం కావాలన్న తీసుకొని 3 నెలల టైం. ఇస్తాను పక్కా ఇస్తా కార్డులో ఏం లేవు, మొత్తం గీకేసిన. ఉన్నావు ఎన్ని రోజులు? అన్న నమ్మురు అన్న ఒకసారి ఇప్పుడు ఫోటో నాకు కూడా కొంచెం ఇంపార్టెంట్ తీసుకున్నాం ఫోటోస్ తీసుకున్నాం అవి వైరల్ అయితే నాకు కూడా ఇబ్బంది కదా వైరల్ అయితే నీకు కూడా ఇబ్బంది అంటే మళ్ళీ నువ్వు వేసినప్పుడు తెలియాలి నువ్వేమనుకున్నావు ఏం కాదు లైట్ అని చెప్పేసి అనుకున్నావు కా ఇంతవరకు ఇంత దాకా వస్తుంది అనుకోలే. ఫోటోస్ వీడియోస్ అయితే కొంచెం ఏం చేయకూడదు నువ్వు పైసలు ఇచ్చినావా 3-4 నెలల్లో అమ్మ 3-4 నెలల్లో పైసలు ఇస్తాడంట అంతే, అంతేనా? అప్పటి వరకు మీ దగ్గర ఉన్న ఫొటోస్ మా దగ్గర ఉంటాయి
ఇంకొకటి ఈ వీడియో మన దగ్గర ఉంటుంది, మొత్తం రికార్డ్ అవుతున్న వీడియో మన దగ్గర ఉంటుంది. నా వీడియో పైసలు ఇవ్వకుంటే కనుక వీడియోతో సహా ఫోటోలు మీకు ఇట్లా అన్యాయం చేసినని మీ ఫేస్ రానియకుండా చేస్తా, కానీ వాడి ఫేస్ అయితే పెడతా. మొత్తం ఎక్కడ మొత్తం అంతా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా చూస్తారు. వీడియోకి పోయినా మోసం చేయకుండా ఫేస్ పెట్టాలా, పైసలు ఇచ్చేసారు. సరే ఇప్పుడు నువ్వు టైం తీసుకుంటున్నావు, ఇప్పుడు 4 నెలలు టైం అడుగుతున్నామ్మా, ఏమంటారు మీరు? సరే ఇద్దాం, మరి చేసేదేముంది, వాడి దగ్గర ఉన్నాయి ఇచ్చి, ఇంకా అదృష్టం అది 3 లక్షలని ఇచ్చిండు, ఇక మొత్తం అయిపోతాయి. నాకు ఏ దారి ఉండేది కాదు. ఫోటో వీడియో రికార్డ్ అవుతుంది, వీడియో తీసుకునే అవసరం లేదు. నాకు ఏ దారి ఉండేది కాదు, ఎప్పుడు 3 లక్షలని ఇచ్చిండు. సందీప్ అలా వీడియో అయితే రికార్డ్ అయింది, నువ్వు ఇయ్యలేదనుకో ఆ వీడియో తీసి బయట పెడతావు. అదైతే ప్రూఫ్, నువ్వు ఇందులో ప్రూఫ్ లేకుండా చూసుకున్నావు కదా. వీడియో కూడా ఉంది, మొత్తం బండారం అంతా బయట పడుతుంది. నువ్వు పైసలు ఇచ్చినాకనే ఫోటోస్ డిలీట్ చేస్తాం బ్రో, లేకపోతే సరే అన్న, బయట ఎవరికి చూపెట్టకు. సరే మేము ఎవరికి చూపెట్టాం, ఏం చేయము. నువ్వు అప్పటి వరకు అయితే పైసలు రెడీ చేసినాకనే చేసి అడ్రస్ దొరికింది. ఇగో నువ్వు హుషారి కథలు తెంగినావు అనుకో, నీ ఆధార్ కార్డు మా దగ్గర ఉంది, నీ అడ్రస్ ఉంది, నీ ఫొటోస్ ఉన్నాయి, వాటితో దిగినాయి. నీ ఇంటి అడ్రస్కి ఏం లే, ఈ ఫొటోస్ సీదా పోస్ట్ చేసి ఏ ఉంటారన్న, అది 2 సేమ్ అడ్రస్ ఉన్నాయి. సరే అప్పటి వరకు మేము ఏం చెయ్యము, నువ్వు కట్టినాక ఫొటోస్ వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తాం, సరేనా? నీ ముంగట్నే డిలీట్ చేస్తాం. నీకు ఏమైనా అనుమానం వచ్చిందా? సరే మా ఛానల్ ఉందిగా, మా ఛానల్లో చూస్తూ ఉండు నీ వీడియో రిలీజ్ అవుతుందా కాదా అని చెప్పి, సరేనా? నువ్వు పైసలు ఇచ్చేంత వరకు రిలీజ్ కాదు, సరేనా? నేను కడతా కానీ ఫోటోస్ వీడియో మేము చెయ్యంరా నాయనా, మేము ఏం చెయ్యం. మేము పో నడు అమ్మ, పంపించేస్తున్నాం. అలా పైసలు రెడీ చేసుకో, బటన్లు పెట్టుకో, ఫోటోస్ వీడియోస్ అయితే నువ్వు ఇంటి నుంచి బయటికి ఏ తోపుకు చెప్పుకున్నా ఎవడేం బీకలేడు, ఎవడేం చేయలేడు, ఎవడేం బీకలేడు. ఎవరైనా తీసుకొచ్చి మాతో గొడవ పెట్టించడం ట్రై చేసినా కానీ అది నిన్నే కొడుతుంది తప్ప మమ్మల్ని ఉంచుతారు. 10 మందికి చెప్తే 100 మందికి చెప్తాం మేము. సరేనా? పోయిగా పో 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 పో, పైసలు రెడీ చేసుకోపో. ఫోటోస్ వీడియోస్ మేము ఏం నువ్వు పైసలు తీసుకోండి రా, నీ ముంగట్నే డిలీట్ చేస్తాం, సరేనా? ఇందులో మాకు వచ్చేది ఏం లేదు. మీ దగ్గర నుంచి మేము 1 రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకుంటాం. ఆమె దగ్గర ఎంత అయితే తీసుకున్నాం అదే తీసుకుంటాం. ఆమె అంటుంది నాకు అవసరం లేదు, నాకు పాప వస్తే నేను చూసుకుంటా అని చెప్పి ఆమె అంటుంది. ఎంత తొందరగా చేస్తే అంత బయటపడుతుంది. లేకుండా నువ్వు రేపు ఆమెకి ఇబ్బంది కాకుండా చూసుకుంటావు, నువ్వు డబ్బులు తీసుకొచ్చుకుంటావు. ఏమంటావు? అంతే కదా? పోయి వాళ్ళకి గొడవ పెట్టాలని ట్రై చేసినా అంటే అంతే. ఇక గొడవ పెట్టాలని ట్రై చేసి మేము గొడవలు అడిగి ఉన్నాం. సరే వెళ్ళు వెళ్ళు. నేను ఏంటంటే దాన్ని ఇస్తుంటాను. ఇప్పుడైతే ఆడు వెళ్ళిపోయిండు. వాడు 4 లక్షలు 3 లక్షలు ఇంకా 3 లక్షలు అరేంజ్ చేస్తా అని చెప్పేసి అంటున్నాడు. వాడిని అయితే పంపించడం. వాడు పైసలు ఇచ్చినాక మీరు కంప్లైంట్ పెడతారా ఏం పెడతారా మీ ఇష్టం. ఇంకా మీరు ఇప్పుడు ఏం చేసుకోవాలన్నా ఏం చేసేటట్లేదు. పైసలు ఒకటే మనం రిటర్న్ తప్పించాలి. నా పైసలు నాకు వస్తే చాలా, ఇంకా ఏమో నాకు నాకు పైసలు కావాలని చెప్పేసాను. 3 లక్షలు మీకు చెక్ కావాలంటే చెక్ రాసిస్తాం, డబ్బులు కావాలంటే. ఒకవేళ పైసలు కావాలన్నది ఆమె పైసలు ఆమెకి ఇప్పించేది. ఒకవేళ ఆమె కాడు కావాలనుకున్నా కానీ సరే, ఆడు రేపటి రోజు మేము ఏమని చేయొచ్చు మా ఆస్తి కోసం. వద్దు. కానీ అమ్మ ఒక్కటి మేము ఏం చెప్తున్నామంటే ఇప్పటికన్నా జాగ్రత్తగా ఉండాలి. శివ, ఇప్పుడు దాంట్లో వ్యాలెట్లో ఒక క్రెడిట్ కార్డు యాడ్ చేసిన 1 లక్ష రూపాయలు ఉంది. 99,990 చేసిన రాకుండా ఇట్లా. సో ఇంకోటి నా దాంట్లో కూడా ఇది ఫోన్ పే నుంచి 99,999 వచ్చినాయి కొట్టించుకున్నా. సో నీ దాంట్లోకి ఎంత 1 లక్ష కొట్టిండా? 1 లక్ష కొట్టినా? 1 లక్ష కొట్టిండు. చూసుకున్నా 1 లక్ష కొట్టేసింది. మన దగ్గర 3 లక్షలు 3 లక్షలు ఉన్నాయి. 3,25,000. మన దాంట్లో 1,24,000 ఉన్నాయి కదా. ఏది ఫస్ట్ దాంట్లో వాడి ఫోన్లో 1,24,000 అవి కొట్టేసినాం. 99,000 రాలేదు ఇంకా. రాలే అదే అంటే మిగతా ఆయన దగ్గరనే ఉన్నాయా? ఎందుకు వదిలేసినావు అన్నా? సరేలే కొనిలే కానీ అమ్మా 3 లక్షలు ఇప్పుడు ఉన్నాయి.
పదని మీకు ఏటీఎంలో నుంచి తీసేసి ఇచ్చి ఏటీఎం నుంచి విత్డ్రా చేసినా కానీ నా నుంచి నేను ఏమంటున్నా, నీ అకౌంట్లోకి నీ అకౌంట్లో ఎంత అయితే లిమిట్ ఉందో నీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకో. నా కార్డులో ఎంత లిమిట్ ఉందో. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 50,000 ఒక కార్డు నుంచి వస్తాయి కదా, ఇంకో 50,000 వస్తాయి. సో నేను అది ఇచ్చేస్తా. ఇంకా ఇంకోటి ఏంటంటే ఫోన్ పే నుంచి నేను ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు బ్లాక్ ఉంటుంది. ఇప్పుడు డబ్బులు కూడా తీసి వస్తాయి కాబట్టి తెలియదు. సో నేనేమంటున్నా అంటే మనం తీస్తే 4 రోజులు మనం తిప్పాల్సి వస్తుంది, 4 సార్లు తీయాల్సి వస్తుంది. ఇప్పుడు నీ దాంట్లో తీసినా అంతే అనుకుంటాను, దాంట్లో తీసినా అంతే, మరి అది ఎంతుందో తెలియదు. సో ఎంతమంది ఉన్నాయి మన కార్డులు? చాలా మంది ఉన్నాయి, అందరి దగ్గర కార్డులు ఇస్తాం. ఫోన్ పే ట్రాన్స్ఫర్ చేసుకుంటూ కూర్చోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకునే కన్నా రేపు చెక్ ఇచ్చేస్తాను, ఇప్పుడు చెక్ ఇచ్చేద్దాం. రేపు మార్నింగ్ బ్యాంక్ వెళ్ళండి ఆమె పరిస్థితిలో లేడని వాళ్ళ పేరు మీద మనం మేము మొత్తం క్యాష్ ఇచ్చేస్తాం. మనమే తీసుకొచ్చిద్దాం లేదా అమ్మా. క్యాష్ తీసుకొచ్చి పరిస్థితిలో ఉండి వెళ్ళలేదు నేను. మీరు కూర్చొని ఫోన్ పే ఆటో బుక్ చేద్దాం. ఆటో బుక్ కూర్చొని ఆటో బుక్ చేస్తాం. అమ్మ నేను రేపు క్యాష్ ఇస్తాను మీకు. ఇప్పుడు నా ఏటీఎంస్లో ఎంత వస్తాయో అంత ఇచ్చేస్తాను ఇప్పుడు మీకు కింద. ఇంకా మిగతా నేను పొద్దున క్యాష్ బ్యాంక్ వెళ్ళి తీసుకొని వచ్చేస్తాను. సరేనమ్మ, ఇచ్చేస్తాను. సరేనా, మాకు ఇంత హెల్ప్ చేసింది కదా, నాకు ఒక 50,000 తీసుకోండి. లేదు 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 వద్దమ్మా. అసలు మొత్తం అన్ని పోతే నేను చేసేదాన్ని. అమ్మా ఇగో నాకు ఇప్పిస్తాను, దగ్గరుండి నా సొమ్ము నాకు ఇప్పిస్తాను. వద్దమ్మా, మాకు ఆల్రెడీ మా దగ్గర చేసినందుకు తీసుకోండి నాన్న, నాకు కూడా తృప్తిగా ఉంటుంది. మీరు ఇట్లున్నారు. ఇగో మీరు మా తల్లి లెక్క అనుకోండి, మేము హెల్ప్ చేసినాం అనుకోండి. మాకు తీసుకోమనైతే నేను అంటున్నాను, తీసుకునే వాళ్ళ మేము తీసుకుంటాము. మేము మీ దగ్గర తీసుకోం, మేము ఎవరి దగ్గర తీసుకోవాలి. సరేనా అన్న, ఆటో బుక్ చేయి. ఆటో